దేవతలకు అభిషేకమునర్చినచో ఆత్మశుద్ధి కలుగును, గంధము వలన పుణ్యములు ప్రాప్తించును, నైవేద్య సమర్పణము వలన ఆయువు వృద్ధి చెంది తృప్తి కలుగును, ధూపము నివేదించుటచే ధనప్రాప్తి కలుగును, దీపము చూపించుట వలన జ్ఞానోదయమగును, తాంబూలము సమర్పించుట చేత భోగోపలబ్ధి కలుగును, స్నానాది 6 ఉపచారములను ప్రయత్నపూర్వకముగా సమర్పించవలెను, నమస్కారము జపము ఈ రెండును సంపూర్ణ అభీష్ట ఫలమునొసగును, భోగములు మోక్షము కోరువారు పూజకు చివర సదా జపము నమస్కారము చేయవలెను, మానవుడు మొదట మనస్సుతో పూజించి తదుపరి ఆయా ఉపచారముల చేత పూజింపవలెను, దేవతలను పూజించుట వలన ఆయా దేవతల లోకములు ప్రాప్తించును, వారి అవాంతర లోకమునందు కూడా ఇష్టము వచ్చిన భోగ వస్తువులు ఉపలబ్ధమగును. ఇప్పుడు నేను దేవపూజ వలన కలుగు విశేష ఫలములు వర్ణించెదను. ద్విజులారా, మీరు శ్రద్ధతో వినుడు. విఘ్నరాజుకు గణేశుని పూజించుటచే భూలోకమునందు ఉత్తమమైన అభీష్ట వస్తువులు ప్రాప్తించును. శ్రావణ భాద్రపద మాసములందలి శుక్రవారమున శుక్లపక్ష చతుర్దశి నాడు పుష్యమాసమునందు శతభిష నక్షత్రము వచ్చినప్పుడు విధిపూర్వకముగా గణేశుని పూజింపవలెను. 100 లేక 1000 దినములలో 100 లేక 1000 సార్లు పూజింపవలెను. దేవతల యందు అగ్ని యందు శ్రద్ధ కలిగి చేయబడు నిత్య పూజలు మానవులకు పుత్రులను కోరిన వస్తువులను ప్రసాదించును. అది సమస్త పాపములను క్షమింపజేయను, వివిధములైన దుష్కర్మలను నశింపజేయను. వివిధ వారములలో చేయబడు శివాది దేవతల పూజలు ఆత్మశుద్ధి నొసగునని అర్థము చేసుకొనవలెను. తిథులు, నక్షత్రములు, యోగములు, వారము లేక దినముల మీద ఆధారపడి ఉండును. ఇవి సకల కోరికలను సిద్ధింపజేయును. దీని యందు వృద్ధి క్షయములుండవు కనుక దానిని పూర్ణ బ్రహ్మస్వరూపముగా అంగీకరించవలెను. సూర్యోదయ కాలము నుండి సూర్యోదయ కాలము వచ్చే వరకు ఒక వారము యొక్క స్థితి అని చెప్పబడును. ఇది బ్రాహ్మణాది సకల వర్ణముల కర్మలకు ఆధారమగును. పేర్కొనబడిన తిథి యొక్క పూర్వభాగమునందు చేయబడిన దేవపూజ మానవులకు పూర్ణ భోగములు ప్రదానము చేయునదగును. మధ్యాహ్నము తరువాత తిథి ఆరంభమైనచో రాత్రి తిథి యొక్క పూర్వభాగము పితరులకు శ్రాద్ధాది కర్మలు చేయుటకు ఉత్తమమైనదని చెప్పబడును. అట్టి తిథి యొక్క పరభాగమే పగటితో కూడినదగును కనుక అదియే దేవతలకు ప్రశస్తమైనదని అంగీకరింపబడినది. మధ్యాహ్నము వరకు తిథి ఉండినచో ఉదయము నుండిన తిథినే దేవకార్యమునకు వినియోగించవలెను. ఇదే విధముగా శుభతిథి నక్షత్రాదులనే దేవకార్యమునందు గ్రహించవలెను.